హలో. నానేం చెప్పినా ఓపికతో వినండి. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, ఆ రోజు నా ప్రేమ గురించి మధుబాబుకి చెప్పాను. కానీ నాన్న తిరిగి చూసేసరికి మధుబాబు స్థానంలో సీనియర్ ఉన్నారు. అతను ఖచ్చితంగా నన్ను నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. నాను చెప్పిన మాటలు అతని కోసం అనుకునుంటారు. నాను చెప్పింది మీకోసం కాదు, మధుబాబు కోసం అని చెప్పే లోపే అతను థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. ఈ రోజు సీనియర్కి క్లారిటీ ఇచ్చేయాలి, లేదంటే పెద్ద సమస్య అయిపోతుంది. ఎర్రబస్సు, ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఎప్పుడు లొడలొడ అని ఏదో ఒకటి వాగుతూ ఉండేదానివి. ఇప్పుడెందుకు ఏదో కొంపలు మునిగిపోయినట్టు అలా డల్గా ఉన్నావు? అంతా మీ వల్లే మధుబాబు. ఆ రోజు నా మాటలు వినకుండా వెళ్ళిపోయారు. ఆ సీనియర్ ఎప్పుడొచ్చాడో వచ్చాడు. ఇప్పుడు కాలేజీలో ఏం గొడవ చేస్తాడో అని భయంగా ఉంది. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. మీకెలా తెలుసు? నాకు తెలుసు. ఓహో, మీరీ మధ్య నా మనసును కూడా చదవడం మొదలుపెట్టారా మధుబాబు? అంత లేదు. నిన్న ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగింది కదా, దాని గురించి ఆలోచిస్తున్నావు. అయినా అలా ఎందుకు చేసావు? ఆ నెక్లెస్ నీకు దొరకగానే ఎవరో ఒకరికి చెప్పుండుంటే ఆ గొడవ జరిగేదే కాదు కదా. ఆ నెక్లెస్ ఎలా దొరికిందో, ఏ పరిస్థితుల్లో నానలా చేశానో చెప్పానంటే పెద్ద గొడవ అయిపోతుంది మధుబాబు. ఇంకా పెద్ద ఘోరం జరుగుండేది. నువ్వు ఆ దొంగతనం చేసుండవనే నమ్మకం అందరికీ ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే అత్తయ్య అంత సామాన్యంగా వదిలుండేది కాదు. నానలాంటి పనులు చెయ్యనని మీరు నమ్మారా మధుబాబు? నమ్మాను. థ్యాంక్స్ మధుబాబు. అంటే ఈ 3-4 డేస్లో లక్ష్మిని మీట్ అవ్వలేదా? లక్ష్మితో ఫోన్లో కూడా మాట్లాడలేదా? నో త్రిష, నో కాల్, నో చాటింగ్. అలా ఎలా సీనియర్? అదంతే త్రిష. మనం మొన్న ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు లక్ష్మి లవ్ ప్రపోజ్ చేసిన మాటలే ప్రతి క్షణం నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఆ మాటలు నా మైండ్లో నుంచి పక్కకు వెళ్ళట్లేదు. తన రూపం నా కళ్ళలో నుంచి బయటకు వెళ్ళట్లేదు. ఓహో, అదా సీనియర్ విషయం. అయితే ఇంకా కొన్ని రోజులు ఇలానే లక్ష్మిని తలుచుకుంటూ బతికేస్తారన్నమాట. అవును. సరిపోయింది. లక్ష్మి తన లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేసింది, మరి మీ లవ్ని లక్ష్మికి ఎక్స్ప్రెస్ చేయాలి కదా సీనియర్. త్రిష, లక్ష్మికి నా లవ్ గురించి చెప్పాలనుంది.